వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని పేదల బియ్యం తిని నీతి కబుర్లు చెబుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 90 లక్షల రూపాయలు విలువైన 187 టన్నుల పేదల బియ్యం స్వాహా చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ అంతా దొంగల పార్టీనే అని అర్థమవుతోందని కొల్లు ఆక్షేపించారు. దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు క్లియర్గా బుక్ అయిపోయాడు. గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాం. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు. ఏమని? బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? చట్టం ఊరుకోదు. ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, గతంలో అక్కడ 40,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా పెట్టనకుండా ఆపేసి దాదాపు 300 మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా? నువ్వు అవినీతి కార్యకలాపాలకి నిలయంగా ఆ గోడౌన్ని పెట్టుకున్నావు. సార్ నిన్నొచ్చి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద మనుషులు వచ్చి దొంగకి పరామర్శలు. వైఎస్ఆర్ పార్టీ ఒక దొంగల పార్టీ. బినామీల్ని పెట్టుకుని మీరు దోచుకున్నటువంటి ఆస్తులు చిట్టా మొత్తం కూడా మా దగ్గర ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు.